ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా తీసుకోవచ్చు. పొరపాటున కాలు జారితే వీలైతే వెనక్కి తీసుకోవచ్చు. కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం. ఒక్కసారి గోడ కంటించిన వాల్ పోస్టర్నే తీయలేం, మాటను తీసుకోగలమా? ఇదంతా ఉస్తాద్ గారికి తెలియని విషయం కాదు. జగన్ హయాంలో ఉత్తరాంధ్ర నుంచి పరిశ్రమలు పారిపోయాయట. పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చే ఇలాంటి రొడ్డకుట్టుడు రొటీన్ డైలాగ్స్ ఇటు సినిమాలు చూసే వాళ్ళకి, అటు పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి బోర్ కొట్టేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఇవే అబద్ధాలు, అధికారంలోకి వచ్చాక కూడా అవే అబద్ధాలు. కాస్త కూడా బోర్ కొట్టదా సార్ మీకు? నారావారి ప్రేమాయణంలో పడి ఇలాంటి అబద్ధాల పారాయణం చేస్తున్నారని ప్రజలు రివ్యూస్ రాసి పడేస్తున్నారు. ఒక్కసారి చదువుకోండి పవన్ కళ్యాణ్ గారు. పోనీ మీరు అధికారంలోకి వచ్చాక మీ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు టోటల్గా కూటమి ఎమ్మెల్యేల వేధింపులు తాళలేక రాష్ట్రాన్ని విడిచి పారిపోయిన పరిశ్రమల లిస్టు చెబుతాను. కొడతారో ఉలిక్కి పడతారో మీ ఇష్టం. ముందుగా ఒకసారి కొన్ని జీవో కాపీస్ స్క్రీన్ పైన మీకు చూపిస్తాను, చూడండి. అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు నిన్న అనకాపల్లిలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోయాయనే అబద్ధాన్ని, ఏ అబద్ధమైతే ఎన్నికలకు ముందు చెప్పారో అదే అబద్ధాన్ని రొటీన్ సినిమాలు ఎలా తీస్తూ ఫ్లాప్ షోలు చేసుకుంటున్నారో సేమ్ అదే అబద్ధాన్ని మళ్ళీ రొటీన్ అదే డైలాగు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చెప్పుకుంటున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినిపించండి, తర్వాత మిగతా విషయాల్లోకి వెళదాం. గతంలో చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినటి నుంచి ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్ మీదే దృష్టి సారించాం. పెట్టుబడులకి సానుకూల వాతావరణం కల్పించాం. అదుపు తప్పిన శాంతి భద్రతలను పునరుద్ధరించాం. దశల వారీగా, రంగాల వారీగా 25 పైగా విధానాలు తీసుకువచ్చి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నాం. దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి సార్ ఇంకోసారి. గతంలో చాలా పరిశ్రమలు ఉత్తరాంధ్రకు వస్తే గత పాలకులు బెదిరించి పంపించేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినటి నుంచి ఈ స్పీడ్ ఆఫ్ బిజినెస్ మీదే దృష్టి సారించాం. పెట్టుబడులకి సానుకూల వాతావరణం కల్పించాం. అదుపు తప్పిన శాంతి భద్రతలను పునరుద్ధరించాం. దశల వారీగా, రంగాల వారీగా 25 పైగా విధానాలు తీసుకువచ్చి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో పాయింట్లు 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి, గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోయాయట. వీళ్ళు వచ్చాక స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంట. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ బిజినెస్, డూయింగ్ బిజినెస్. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మనకు తెలుసు. వీళ్ళు కొత్త పదం ఏదో కనిపెట్టి మాట్లాడుతున్నారు. రైట్. అంతకంటే ముందు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని జీవోలు ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలా స్క్రీన్ మీద నేను ప్రజెంట్ చేస్తాను. ఒక్కసారి చూడండి. రైట్, జీవో కాపీస్ ఒకసారి చూపించండి సార్. 1 2 3 4 5 5 జీవో కాపీలు కనిపిస్తున్నాయి మనకి. ఏంటో తెలుసా ఇవి? ఈ రాష్ట్రం నుంచి మొట్టమొదటిది, ఈ రాష్ట్రం నుంచి కోకోకోలా కంపెనీ పక్క రాష్ట్రానికి పారిపోయింది. ఆ భూములు వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి జీవో కాపీ. ఇంతకంటే సిగ్గుచేటు ఉందా? ఎందుకు పారిపోయింది ఈ రాష్ట్రాన్ని వదిలేసి కోకోకోలా? ఒకసారి చూడండి సార్. 2024లో హిందుస్థాన్ కోకోకోలా కంపెనీకి భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో అది. నెక్స్ట్ ఇదేంటో తెలుసా? హిందుస్థాన్ కోకోకోలా అడిగిన మేరకు కేటాయించిన భూములు రద్దు చేస్తూ ఇచ్చిన జీవో. దానికి భూములు కూడా రద్దు చేసుకున్నాం, మేము ఉండం, మీకో దండం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మీ రాష్ట్రంలో మేము ఉండం, మీకో దండం అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కాపీ సార్ అది. ఎక్కడ? అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 1200 కోట్లతో శీతల పానీయాల తయారీ యూనిట్ ఏర్పాటుకు హిందుస్థాన్ కోకాకోలా కంపెనీ 2023 మే 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 50 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు రాయితీల్ని ప్రకటిస్తూ 2024 ఫిబ్రవరి 7న ఉత్తర్వులు కూడా వచ్చాయి. కానీ 2026 ఫిబ్రవరి 27న మేము ఇక్కడ ఉండం, మీకో దండమని దండం పెట్టి వాళ్ళు పారిపోతే ఆ భూములు వెనక్కి తీసుకున్న ఘనత మనం డీసీఎంగా పనిచేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది ఉస్తాద్ గారు. నెక్స్ట్ ఇది చూడండి సార్. వడ్డీ లేకుండా కేటాయించిన భూములను సైతం వద్దని ఆజాద్ ఇండియా చెప్పడంతో వెనక్కి తీసుకుంటూ ఇచ్చినటువంటి జీవో కాపీ. ఆజాద్ ఇండియా అనే కంపెనీ ఈ రాష్ట్రం నుంచి పారిపోయింది సార్. ఎందుకు పారిపోయింది, ఏంటా కంపెనీ అనేది కూడా మీకు క్లియర్గా వివరిస్తాను. ఒక్కసారి చూడండి. ఆజాద్ ఇండియా అనే కంపెనీ పారిపోయింది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. జిన్ఫ్రా కంపెనీ
జిన్ఫ్రా నాలుగోది ఇక్కడ చూడండి సార్, జిన్ఫ్రా కంపెనీ వద్దన్నందుకు భూ కేటాయింపులు రద్దు చేస్తూ ఇచ్చినటువంటి జీవో. ఏంటి జిన్ఫ్రా? 1150 కోట్లతో 155 mm ఆర్టిలరీ గన్స్లో ఉపయోగించే బయోమాడ్యులర్ ఛార్జ్ సిస్టంతో పాటు ట్రిపుల్ బేస్ ప్రొపెలెంట్, సింగిల్ బేస్ ప్రొపెలెంట్ తయారీ యూనిట్. వాళ్ళు మాకు అవసరం లేదు, మీ రాష్ట్రంలో మేము ఉండం, మీకో దండం అని చెప్పి మీ భూములు మీరు వెనక్కి తీసుకోండి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము ఉండలేము, అలాగే మీ వేధింపులు మేము తాళలేము అన్నట్టుగా భూములొద్దని వాళ్ళు పారిపోయారు సార్. నెక్స్ట్ జూపిటర్, ఐదోది జూపిటర్ గురించి కూడా చెప్తాను సార్. జూపిటర్ ఏంటంటే అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద జూపిటర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ 2700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కంపెనీ. ఇది 2216 మందికి ఉపాధి కల్పిస్తుంది. 4.8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్, 1.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ మాడ్యులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు 142 ఎకరాలు వాళ్ళకిస్తే, మీ 142 ఎకరాలు మీరే తీసుకోండి బాబు, మాకు అవసరం లేదు అని చెప్పి మీకో దండం, ఈ రాష్ట్రంలో మేము ఉండమని ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు సార్. వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. నాల్కో మెథానీ యూనిట్ నెల్లూరు నుంచి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి. నాల్కో మెథానీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అవి కూడా పరార్. 5500 కోట్ల రూపాయల పెట్టుబడి, 60,000 టన్నుల అల్యూమినియం ఉత్పత్తి సామర్థ్యంతో వాళ్ళు కూడా రేపో మాపో చెక్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ వార్షిక నివేదికలో ఎక్కడా కూడా యూనిట్ పెడుతున్నట్టుగా వాళ్ళు పేర్కొనలేదు. మీకో దండం అంటే ఈ కూటమికి ఓ దండం, ఈ రాష్ట్రంలో మేము ఉండం అని చెప్పి వాళ్ళు కూడా పారిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు అసలైన విషయంలోకి వస్తా. చాలా గొప్పగా చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దీని గురించి మాట్లాడారు కదా. మనం ఎంత బాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు, సూక్ష్మ మధ్యతరగతి చిన్న పరిశ్రమల పరిస్థితి ఎలా ఉంది, ఎంఎస్ఎంఈల పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని అడగకుండా, పవన్ కళ్యాణ్ గారిని అడగకుండా కేంద్రాన్ని అడుగుదాం, రాజ్యసభలో అడుగుదాం, రాజ్యసభ సాక్షిగా కేంద్రం నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి చూపించండి సార్. 18 నెలల కాలానికి 21 నెలలైంది. మొదటి 18 నెలల్లో రాజ్యసభ సాక్షిగా కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చిన్న పరిశ్రమలు ఢమాల్. 18 నెలల్లో 3041 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? 3000కు పైగా ఎంఎస్ఎంఈలు, చిన్న సూక్ష్మ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు ఇవన్నీ కూడా మూతపడితే, వ్యవసాయం తరువాత అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలైనటువంటి ఎంఎస్ఎంఈలు తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చంద్రబాబు సర్కార్ ఏ రకంగా పరిపాలన చేస్తోందో, చిన్న పరిశ్రమలకు ఏ రకంగా ప్రోత్సాహకాలు ఇస్తోందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దీనివల్ల ఎంతమంది ఉపాధి కోల్పోయారంటే దాదాపు 40,000 మంది ఉపాధి కోల్పోయారు సార్. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది తర్వాత సంగతి. 40,000 మందికి ఉద్యోగాలు పోయాయి చిన్న పరిశ్రమలు మూతపడడం వల్ల. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్రం చెప్పిన మాట. 40,000 మంది ఉపాధి కోల్పోయారు. పవన్ కళ్యాణ్ గారు, ఉస్తాద్ గారు, ఇప్పుడు చెప్పండి, కొడతారా, ఉలిక్కి పడతారా? 40,000 మందికి ఉపాధి తీసేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది 39,327 మంది ఉపాధి కోల్పోవడం రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల దుస్థితికి అద్దం పడుతోంది. ఇది కనీసం కరెంటు బిల్లులు కూడా వాళ్ళకి కట్టకపోవడం వల్ల. ఇందులో ఇంకొక ఆసక్తికరమైన అంశం ఉంది. ఏం చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు? ఇంటికో పారిశ్రామికవేత్త. అదే ఎంఎస్ఎంఈలు నడిపేటటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళు పారిశ్రామికవేత్తలే, కాకపోతే చిన్న తరహా పరిశ్రమలు నడుపుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఇంటికో పారిశ్రామికవేత్త కాదు, ఇంటికో బిచ్చగాడు తయారవుతారు చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే వాళ్ళు చెప్పిన మాట. ఇంటికో బిచ్చగాడిని తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని ఎంఎస్ఎంఈల యూనియన్ చెప్పినటువంటి మాట. అంత దౌర్భాగ్యపు పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిశ్రమలు పారిపోయాయని పవన్ కళ్యాణ్ గారు రొడ్డకొట్టుడు రొటీన్ సినిమా డైలాగ్ చెప్పారు కదా, ఎలక్షన్ ముందు చెప్పిందే. అందుకే ఆ సినిమాలు ఏ విధంగా ఉంటాయో, ఆ రొటీన్ డైలాగ్స్కి సినిమాలు ఎంత సక్సెస్ అవుతూ ఉంటాయో ఈ డైలాగ్స్ కూడా అంతే సక్సెస్ అవుతూ ఉంటాయి. ఎంతకాలం నమ్ముతారు ప్రజలు? ఎంతకాలం అవే సినిమాలు చూస్తారు? ఎంతకాలం ఇవే డైలాగ్స్ వింటారు?
ఎన్నికలకు ముందు అది, ఎన్నికల తరువాత అదేనా పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి వైఎస్ జగన్ గారి హయాంలో ఏపీలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలాగా ఉంది? ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇంతకుముందు రాజ్యసభ సాక్షిగాని చెప్పాను. రాజ్యసభలో కేంద్ర ఎంఎస్సీలకు సంబంధించినటువంటి మంత్రి మాఝీ గారు అక్కడ కేంద్రానికి రాజ్యసభలో చెప్పినటువంటి మాట అది అయిపోయింది. ఇది ఆర్బీఐ నివేదిక మీకు చూపిస్తున్నాను సార్. ఆర్బీఐ నివేదిక 2019-24 మధ్యలో ఏపీ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణ భారత్లోనే మొదటి ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది సార్ పారిశ్రామిక అభివృద్ధిలో, ఇండస్ట్రియల్ గ్రోత్లో. ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదిక. పరిశ్రమాభివృద్ధిలో, పరిశ్రమల గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఓవరాల్గా 8వ స్థానంలో ఉంటే మన దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 పొజిషన్లో ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎన్ని మూతపడ్డాయో చూశారు కదా. ఎంఎస్ఎంఈలు అయిపోయాయి. నెక్స్ట్ దాని తర్వాత పారిశ్రామిక వృద్ధి మాత్రమే కాదు సార్, 5వ ర్యాంకులో ఉంది. 2019-24 మధ్య తయారీ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్లో దక్షిణ భారతదేశంలో ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ సిఏజిఆర్ డ్యూరింగ్ 2019-24 6.87% ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా దక్షిణ భారతదేశంలో తొలి స్థానంలో ఉంది, దేశంలో 5వ స్థానంలో ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలేమో అక్కడుంటే మనం ఈరోజు వచ్చి ఏం అబద్ధాలు చెప్తున్నాము? ఉస్తాద్ గారు, ఫైనల్గా ప్రజలు మిమ్మల్ని ఒక 10 ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ 10 ప్రశ్నలు చూసిన తర్వాత వాటిపైన చర్చిద్దాం. ఒకసారి ఆ క్వశ్చన్స్ ఒకసారి ప్లే చేయండి సార్. సమాధానం చెప్పండి. ఎందుకంటే ప్రశ్నించే పార్టీ కాబట్టి మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అనకూడదు. ప్రశ్నించే పార్టీ ప్రశ్నించకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు, అప్పుడు ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఎవరైనా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పండి. రైట్. యలమంచిలి జనసేన ఎమ్మెల్యేకి కప్పం కట్టలేక కోకోకోలా రాష్ట్రం నుంచి తెలంగాణకు పరారైంది నిజం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 2. యునైటెడ్ బ్రూవరీస్ నెలకు 1,50,00,000 కప్పం కట్టాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే హుకుం జారీ చేసింది వాస్తవం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 3. 1,046 కోట్ల పెట్టుబడి పెట్టే ఆజాద్ మొబిలిటీ కంపెనీ శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పరుగని పారిపోయింది నిజం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 4. 5,500 కోట్ల పెట్టుబడి పెట్టే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నాల్కో మిథాని నెల్లూరు నుంచి పారిపోతున్నది వాస్తవం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 5. టీడీపీ ఎమ్మెల్యేలకు మామూళ్లు ఇచ్చుకోలేక భవ్య, చెట్టినాడు సిమెంట్స్ కంపెనీలకు తాళాలు వేసుకున్నది నిజం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 6. అనకాపల్లి జిల్లా అనకాపల్లి వద్ద 2,700 కోట్ల పెట్టుబడి పెట్టే జూపిటర్ రెన్యువల్ చల్లగా జారుకున్నది వాస్తవం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 7. అనంతలో కేటాయించిన 121 ఎకరాల వెనక్కి ఇచ్చేసి జిన్ఫ్రా కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోయింది నిజం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 8. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ బూడిద కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గం రోడ్డున పడి కొట్టుకుంది వాస్తవం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 9. ఆదినారాయణ రెడ్డి ఆగడాలు భరించలేక అల్ట్రాటెక్ సిమెంట్స్ అదానీ పవర్ ప్లాంట్ ఫిర్యాదులు చేసింది నిజం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్? క్వశ్చన్ నెంబర్ 10. కూటమి ఎమ్మెల్యేల బెదిరింపులు, రెడ్ బుక్ రాజ్యాంగం ఆగడాలతో 6,500 కోట్ల పెట్టుబడులు పరారైంది వాస్తవం కాదా? మరి ఊకొడతావా, ఉలిక్కి పడతావా ఉస్తాద్?